చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు. కొందరికి ఆయన రాజులకు రాజని, ప్రభువులకు ప్రభువని తెలుసు. కానీ ఈయన రాజులకు ఒక్కరికే రాజు కాదు, ప్రభువులకు ఒక్కరికే ప్రభువు కాదు. ఆయనకి ఇంకొక పేరు ఉంది. ఆయన ఈ ప్రపంచంలో సర్వ సృష్టిలో ఉన్న మహిమకు రాజు. హల్లెలూయా. మీరు ప్రకృతిని చూడండి, దేవుని మహిమ వెల్లడిపరచబడతారు. దేవుని సృష్టిని చూడండి, దేవుని మహిమ వెల్లడి పరచబడతారు. ఈ ప్రపంచంలో ఆ మహిమ కనబడుతూ ఉంది అంటే ఆ మహిమ మీద ఆసీనుడై ఉన్నవాడు ఆ అధ్యాయంలో రాయబడిన రాజుగా. హల్లెలూయా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. He is not only the King of Kings, Lord of Lords, but he is also called as the King of Glory. Hallelujah. మహిమకు రాజు, మహిమ రాజు. చాలా మంది మనుషులు ఉన్నారు, పక్షులు పశువులు సృష్టిలో ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, నరులు ఉన్నారు. చాలా మంది గొప్పలుగా అనిపించుకుంటున్నారు కొంతమంది. ఏమండి, నేను ఒక మాట చెప్తాను. మనస్సు అనేది ఎవరికైనా ఉండొచ్చు. మనస్సు అనేది స్త్రీకి ఉండొచ్చు, పురుషుడికి ఉండొచ్చు, పిల్లలకు ఉండొచ్చు, పెద్దలకు ఉండొచ్చు. కొందరికి మనస్సులు ఉండవు, మనుషులే ఉంటారు కానీ మనసులు ఇప్పుడు అది అక్కర్లేదు మనకి. కానీ ఈ మనస్సు అనేది కేవలం మనుషుల్లోనే కాకుండా పక్షులు పశువులు కూడా ఉన్నాయి. మీకు మాట చెప్తాను. మనం అల్లారుముద్దారుగా పెంచుకున్న కొన్ని జంతువులు, పెట్ యానిమల్స్ అంటారు. అంటే పప్పీస్ కానీ, కుక్కలు కానీ, కోళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, కొన్ని అల్లారుముద్దారు, కొన్ని కుందేళ్ళు కానీ,